గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనతా ట్రావెల్ రైడర్. మనమైతే చాలా రోజుల తర్వాత ఒక మోటో వ్లాగింగ్ అండ్ క్యాంపింగ్ అండ్ ట్రెక్కింగ్ అయితే చేయబోతున్నాము. మనం వెళ్ళబోయే ప్లేసు చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్ ఏంటి అంటే, మేము వెళ్ళే ప్లేస్ పేరు తెలీదు. యాక్చువల్గా మా టీం ఉందన్నమాట, టీం వెయిట్ చేస్తుంది. వాళ్ళు ఇంకా డిస్క్లోజ్ చేయలేదు. ప్రజెంట్ అయితే నేను తాజ్ హోటల్ దాటాను అనమాట. ఇక్కడ చెన్నై బెంగళూరు హైవే అయితే ఎక్కబోతున్నాను. అక్కడ మా టీంని కలుసుకొని అక్కడి నుంచి టువార్డ్స్ కడప రూట్ అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోతాము. ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అటు ఇటు కొండలు, మధ్యలో సిమెంట్ రోడ్ అనమాట. ఇది తిరుపతి నుంచి మామండూరు రూట్ అనమాట. రైల్వే కోడూరు వెళ్ళే దారిలో మధ్యలో వస్తుంది. వర్షాకాలం అయితే ఇక్కడ వాటర్ కూడా మొత్తం వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. లేదంట అడవిలో పోయిందంట. మొత్తం మా స్టఫ్ అన్నమాట ఇది. ఏదైతే అరుణ్ గారి కారు ఇది మొత్తం లోడ్ చేసేసాము కంప్లీట్గా. పెట్టాం కదా. ఫ్రెండ్స్, ఫారెస్ట్ రోడ్డు, కచ్చా రోడ్డు అయితే స్టార్ట్ అయిపోయింది. చూసుకోవచ్చు మీరు, ముందర తేజ బండి వెళ్తూ ఉందన్నమాట. బండ్లు ఇక్కడ చాలా కష్టంగా వెళ్తున్నాయి. జస్ట్ ఒక కాలి బాట అనమాట. జస్ట్ కాలి బాట పైన మేము బండ్లను అయితే తీసుకొని వెళ్తున్నాము. భయంకరంగా ఉంది అసలుకి. ఇది చాలా బ్యాలెన్స్ చేయాలి. కొద్దిగా బ్యాలెన్స్ తప్పినా కానీ స్కిడ్ అయిపోతుంది. పాండి ఫస్ట్ అరుణ్ గారు. ఫస్ట్ అరుణ్ గారు స్టార్ట్ కరో. కానీ నెక్స్ట్ తేజ. వీడియోలో పడరు మీరు, లాస్ట్ వస్తే. అప్పండి ఫస్ట్ మునే గారు. అది నెక్స్ట్ తేజపా. నాది కూడా అదే సేమ్, కింద పడితే అంతే. అయిపోయింది 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 అయిపోయింది. మీరు అయిపోయింది, ఓడిపోయారు. సాక్సులు కూడా ఆడేసుకుందాం వెళ్ళి. అబ్బా, ఇది భయంకరమైన ఎక్స్పీరియన్స్ గైస్. ఓ హో హో హో, ఒక టన్నల్లో నుంచి వెళ్తున్నాము. ప్యూర్లీ అడ్వెంచర్. కాలు పెట్టకుండా ఆ లాస్ట్ దాకా వెళ్ళాలా, అప్పుడే గ్రేట్. అబ్బా, అయిపోయింది. పెట్టేసా అయిపోయింది. కాలు పెట్టకుండా వెళ్ళలేం గైస్, ఎందుకంటే భయంకరమైన రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. అబ్బా, షూగానే వేసుకొని ఉంటే అడ్డంగా బుక్ అయిపోయింది వాళ్ళు. కాలు పెట్టకుండా వద్దాం అనుకున్నామా? అవునా, మీరు పెట్టారా? యాడ తీసేసా షూస్, పెట్టేసా కింద. ఆడ ఇంతలా రాయి వచ్చింది. ఫ్రెండ్స్, నా ఆపోజిట్ శేషాచలం హిల్ కనిపిస్తుంది కదా. ఆల్మోస్ట్ అయితే మేము అక్కడ ఒక స్పాట్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ వచ్చేసరికి ఫారెస్ట్ చెక్ పోస్ట్ గేట్ అయితే ఉంది. అదర్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. యాక్చువల్గా మేము ఫారెస్ట్
ఆఫీసర్ పర్మిషన్ తీసుకొని అయితే వచ్చాము. ఎవరు పడితే వాళ్ళు వచ్చేదానికి లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనకి కంప్లీట్గా సెక్యూరిటీ ఉంటుంది. ఒక గేటు, దాని కీస్ ఉంటాయి. అది ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరనమాట. మాకు అరుణ్ గారు బాగా సపోర్ట్ చేశారు. అరుణ్ గారికి ఫారెస్ట్లో బాగా లింక్స్ ఉన్నాయి. అందుకని మేము ఇక్కడికి వెళ్ళడానికైతే వీలైందనమాట. మీరు చూసుకోవచ్చు, చూడండి ఇక్కడ గేట్స్ అయితే ఓపెన్ చేశారు. సార్ ఉన్నారు అక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అడివా ఇంకా అడివేనా ఇంకా ఏమన్నా వీడియో కోసం ఏదో ఏనుగులు పులులు ఏదన్నా కనపడితే బాగున్ను. గైస్ అడవి చూడండి, కంప్లీట్ నా లెఫ్ట్ రైట్ కంప్లీట్ అడవి అనమాట. ఇది ఫారెస్ట్ రోడ్డు. వెళ్తూ ఉన్నాము స్పాట్కి. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడివి. ఎంత భయంకరంగా ఉంది చూడండి. ఓహో, ఏమో అక్కడ ఆగారు, ఏమైంది? అయ్యా అయ్యా, ఏంది ఇదే? ఈ బండ్లు పోయేదేనా ఇదే? మిడిమాలంగా ఉంది ఇది రోడ్డు. అబ్బా, అబ్బా నాయనా, ఇది భయంకరమైన రోడ్డు. ఇది రియల్ అడ్వెంచర్ గైస్. చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఒక వాగు వచ్చేది. సమ్మర్ స్టార్ట్ అవ్వడం వల్ల వాగు అయితే ఆగిపోయింది, వాటర్ లేవు. రైనీ సీజన్లో అయితే ఆ వాగులో కానీ వాటర్ కానీ వస్తే ఇటు సైడ్ దాటడం చాలా కష్టం ఉండేటట్టుంది. వచ్చేసరిలే గాయస్, మీరు చూసుకోవచ్చు. చూడండి, నా రైట్ సైడ్ కంప్లీట్గా శేషాచలం కొండలు అనమాట. మేమైతే శేషాచలం అడవి నడివి బొడ్డులో ఉన్నాము. చూడండి ప్రకృతి అందాలు చూడండి. అసలుకి నర్ర మానవుడు కనపడని అడవిలో మేమైతే ప్రయాణిస్తున్నాము. గుండె నిండా బలం, చేతి నిండా ఫుడ్, సంకల్పం దృఢంగా ఉంటే మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. చూసుకోవచ్చు మీరు. అసలుకి అదర్ వెహికల్స్ ఇక్కడైతే నాట్ అలౌడ్ అనమాట. గైస్, మళ్ళీ ఇది ఒక దారుణమైన ఘట్టం అన్నమాట. చూడండి రోడ్డు ఎంత దారుణంగా ఉంది గైస్. మునయ్ సార్ ఎట్టొస్తాడో చూద్దాం రండి. అక్కడ ఏనుగు ప్యాడ్ ఉంది చూసారా? ఏనుగు ప్యాడ్ ఉంది అక్కడ. ఇటు మనం ఎన్ని కిలోమీటర్లు నడవాలా? 5 అరుణ్ గారు హాయ్ సార్. పృథ్వీ సార్. మునయ్య ఈ ఫారెస్ట్ మొత్తం సార్ కంట్రోల్. అవునా? ఓకే, గ్రేట్ సార్. సార్ మా ఫ్రెండ్ ఖాజా రహమతుల్లా అని ఫారెస్ట్ రేంజర్, ఆత్మకూరు డివిజన్ సార్. అంటే వాళ్ళ గుంటూరు సర్కిల్ కాబట్టి ఆయనకు తెలిసి ఉంటుంది రేంజ్ ఆఫీసర్ అయితే. ఎందుకంటే నేను రేంజ్ ఆఫీసర్ స్టేట్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్. అవునా? తెలుసుంటా సార్. నేను ఇప్పుడు ఎట్టా ఫోటోలు తీస్తాం కాబట్టి చూస్తాను సార్. ఇది ఏంది? ఇది దేని పెంటికలు ఇవి? ఏనుగు సార్. కాదు సార్, ఏనుగు కాదు సార్. గైస్, ఈరోజు అయితే మన ప్రయాణం శేషాచలం అడవుల వైపు వెళ్తున్నాం అనమాట. దట్టమైన అడవి, కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి అనమాట. మొత్తం దిక్కు చూసి మన ప్రభాకర్ రెడ్డి సారు.
ఎఫ్ఆర్ఓ సారు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనమాట. ఆయన ఉండడం వల్ల భయంతో కొడుతుందా? కాదు ఏందో చీమలాగా కొడుతుంది తేజ. మేము ఆల్మోస్ట్ ఒక 4 to 5 kilometers మేము మోటార్ బైక్లో వచ్చామన్నమాట. అక్కడి నుంచి మా ప్రయాణము కాలినడకతో సాగిస్తున్నాము. మీరు చూసుకోవచ్చు, చూడండి ఫ్రంట్ అసలు దారే లేదనమాట. దారి లేని మార్గంలో మేము దారి ఏర్పరచుకొని మేము వెళ్తున్నాము. ఇది మహా అడవి అనమాట. ఇక్కడ అరుణ్ గారు ఉన్నారు చూడండి. అరుణ్ గారు మొత్తం కోఆర్డినేషను. 3 మొత్తం 6 మంది ఉన్నాము. 7 కొండలకి 6 మంది వెళ్తున్నాం అనమాట. ఒకే ఒక కొండ తక్కువ. ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు ఎటువంటి దారి లేదనమాట. ఎట్టెళ్ళాలని మన పెద్దవాళ్ళు కానీ లేకపోతే కొత్తగా కానీ వస్తే ఇక్కడి నుంచి మనం ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఒక ఎడారి అనమాట. ఏమీ తెలియకపోతే ఎడారే, అడివే ఇది. అఫ్కోర్స్ మీకు కూడా గుచ్చుకుంటున్నాయా? సురుకు అంటది. ఏం సార్ ఇది? బయట ప్రపంచానికంతా పరిచయం చేస్తున్నాను కోపం వాటికి. అరుణ్ గారు చూసుకొని వెళ్ళండి. రాడ్ ఏమన్నా ఇవ్వమంటారా? కానీ అడవిలో అరస్తా పోవాలంటారా? ఏం సార్? అయ్యో అవునా? ఏదైనా సరే అడవిలో అడవకూడదు. అడవిలో అరవకూడదా? వెళ్ళిపోవడం. వాటి హ్యాబిట్ మనం ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. వైల్డ్ అనిమల్స్ వాటి రాజ్యంలోకి మనం వెళ్ళినాం తప్ప రాలేదు. మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. ఇక్కడ వాళ్ళకి బాధ కలిగించకూడదు. ఇది మునిగిస్తుంటాయి జాగ్రత్త. అయితే కర్ర కొట్టండి అన్నట్టు ఉన్నట్టు అనండి. అది జాగ్రత్త. వెళ్ళేటప్పుడు చూసుకొని దానికి దూరంగా వెళ్ళిపోండి అంతే. జాగ్రత్త గుచ్చుకుంటూ వేసుకుని మిడియాలంగా ఉన్నాయి ముళ్ళులా. సార్ ఏం సార్ ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలి సార్? కిందికి వెళ్తాం కదా, ఎదురుగా కొండ కనిపిస్తాం కదా. ఎక్కడ సార్? అదే పెద్దది, ఈ పెద్ద కొండ. ఇటువైపు ఎక్కుతాము, ఇక్కడ ఎక్కుతాము. పైకి అటువైపు దిగేసి మళ్ళీ సేమ్ అంత వ్యాలీ వెళ్ళిపోతే అక్కడ మంచి జలపాతాల ప్రమాణం ఉంటాయి. ఓకే ఓకే. మనం ఇప్పుడు వెళ్ళాల్సింది ఇటు. మనం ఇప్పుడు వచ్చినది 0.2%. ఇంకా 98% ఉంది. 98%? అరుణ్ గారు ఏంది ఇది? దగ్గరే ఇది. ఈ ఒక్కరు ఎక్కి దిగలేమా? పైకి ఒకటి కిందకి ఒకటి అంతే. దీన్ని ఎక్కి దిగాలా అంటే లేదు మనయ్య. కరెక్ట్గా ఇక్కడ నుంచి ఈజీ, ఏ నుంచి ఎక్కితే ఈజీగా ఉంటుంది. 1 kilometer ఎక్కుతాం, 1 kilometer దిగుతాం అంతే. ఆడే 2 kilometers కవర్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఎంత ఒక 1/2 kilometer వచ్చేసాం మనం. 1/2 kilometer వచ్చాం. రండి రండి రండి. స్టార్టింగ్ లో చెప్పాం కదా సార్ 5 kilometers అని. సార్ ఏం కాదు, 10 kilometers నడుస్తాం కానివ్వండి సార్. వావ్, అల్టిమేట్ స్పాట్ గైస్. చూసుకోవచ్చు మీరు, చూడండి ఎంత అద్భుతమైన ప్రదేశం అసలుకి. ఇక్కడ జలపాతం, కొండలు, ఒక రేంజ్ గైస్. ఇది శేషాచలం అడవిలో ఇలాంటి అందాలు ఎన్నో, మరెన్నో. 2 కన్నులు సరిపోవు అన్నమాట. 2 కన్నులు అయితే అస్సలు సరిపోవు గైస్. చుట్టూరు శేషాచలం ఫారెస్టే. చూడండి అక్కడ పైన జలపాతం ఉంది. జలపాతం నుంచి మొత్తం నీరంతా వస్తుంది. ఇదంతా నీరు వస్తుంది గైస్. మీరు చూసుకోవచ్చు, గైస్ మీరు చూసుకోవచ్చు, చూడండి నా బ్యాక్ సైడ్ శేషాచలం అడవి మధ్యలో అసలుకి ఎంత అద్భుతమైన ప్రదేశం అన్నమాట. చూడండి కంప్లీట్ వాటర్ గైస్. బా బ్యూటిఫుల్. చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన కొలనో చూడండి. అసలు ఇవన్నీ చూడగలరా అసలుకి? మామూలుగా మన జన్మలో అయితే మనం మామూలుగా వచ్చి అయితే చూడలేము. ఎక్కండి. అదే తాడు పట్టుకొని దాటాలా? జాగ్రత్త జాగ్రత్త.
చిన్నగా క్రాస్గా పెట్టండి, కాలు క్రాస్గా పెట్టండి. కూర్చొని దిగాల్సిందే, క్రాస్గా పెట్టండి. గైస్ చూసారా ఎలా ఉందో? ఒక చిన్న వాగు దాటుతున్నాం అనమాట. అతి భయంకరంగా ఉంది. వర్షాకాలం అయితే ఇక్కడ తాడు పెట్టుకొని అటు నుంచి ఇటు రావాల్సి వచ్చేది. ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి, తక్కువ ఉన్నాయి కాబట్టి మేము మామూలుగా దాటేసాము. చూడండి, ఈ కొండ ఎక్కాలి. సార్ చూడండి, ఫారెస్ట్ ఆఫీసర్ కాబట్టి భయంకరంగా కొండలు దిగేస్తున్నాడు. మా వల్ల అయితే కావట్లేదు. ఇక్కడ మేము ప్రణాళికలు వేసుకుంటున్నాం అనమాట. ఎట్ట దిగితే కరెక్ట్గా ఉంటుంది, ఎట్ట దిగితే కాళ్ళు ఇరక్కుండా ఉంటాయని. సార్ చూడండి అసలుకి ఎంత సాహసం చేస్తున్నారో. వీళ్ళకంతా ఇవంతా అయిపోయాయి, పగిలిపోయాయి అవి, ఇంకా పగిలిపోయి. అరుణ్ గారు కమాన్, అదే ఇవంతా ఫారెస్ట్ ఆఫీసర్ సార్కి గోరుతో తినిపించిన వెన్న ముద్దలు అన్నమాట. ఏం సార్ 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 దారం ట్రెక్కింగ్ పెద్ద హిమాలయ కొండ దిగుతున్నారా? వీడియో స్టార్ట్ అయింది, దిగేవాళ్ళు. దానికి కాలు కొట్టు కాలు కొట్టు, అది దాని తర్వాత రెండో కాలు కొట్టు, అంతే సింపుల్. ఏ పనులు సిగ్నల్ ఉన్నాయా? అందరికి సిగ్నల్ ఉంటుందా? మునయ్య గారు ఇక్కడ సాహసం. కమాన్ కమాన్ మునయ్య గారు, అదే ఇదొక లెక్క మీకు. ఈ లోత అదే అదే మునయ్య గారు ఫస్ట్ అండ్ లాస్టా లేదంటే ఫస్ట్ అండ్ ఫస్టేనా? అస్సలు తగ్గేదేలే. అదే హాయ్ చెప్పండి. సరే వేసేదా? మన బ్లాగ్ మాస్టర్ ఇప్పుడే దిగుతున్నారు. అందరిని దిగిపించేసి అందరికి దింపేసి ఏంది సార్? ఈ అద్భుతమైన ప్రదేశంలో మా బస ఇక్కడే 12 గంటల పాటు మేమైతే ఇక్కడ క్యాంపింగ్ చేస్తున్నాం అన్నమాట. అక్కడ మా స్నేహితులంతా బియ్యం, ఆకుకూరలు, కూరగాయలు కడుగుతున్నారు. చూడండి ఎంత బాగా పారే నీళ్ళల్లో అద్భుతంగా కడుగుతున్నారు అనమాట. మీరు చూసుకోవచ్చు, టమోటాలు అన్నీ కడుగుతున్నారు. చూడండి మా వెనకాల అసలు అద్భుతమైన జలపాతం, మా ముందర ఒక అద్భుతమైన క్యాంపింగ్. ఎంత అందంగా ఉంది చూడండి. అసలు మామూలు వాళ్ళు అసలుకి ఇక్కడికి రాగలరా, ఇలాగ ఇక్కడ చేయగలరా అంటే మేము వచ్చామని ఏదో గొప్పతనం కాదు, మేమేదో చేసుకున్న పూర్వజన్మ సుకృతం అన్నమాట. చాలా అద్భుతమైన ప్రదేశము. ఒక్కరోజు పాటు మొత్తం ఆఫీసు, ఆ సిటీ, ఈ పొల్యూషను, సౌండ్ అంతా వదిలేసేసి మనం కానీ ఇక్కడ కానీ ఒక 12 గంటలు లేదంటే 24 గంటల పాటు కానీ మనం ఇక్కడ కానీ స్పెండ్ చేసినట్లయితే అసలుకి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనం ఎక్కువ సంవత్సరాలు కూడా జీవించవచ్చు. చాలా బాగుంటుంది. స్టే ట్యూన్డ్. జనతా ట్రావెల్ రైడర్.
గైస్ చూడండి, రక్తము ముళ్ళు బాగా గీసుకున్నట్టుంది అరుణ్ గారికి. చాలా రక్తం పోతుందన్నమాట. సార్ అయితే అద్భుతంగా ఎర్రగడ్డలు కట్ చేస్తున్నారనమాట. చాలా హెల్ప్ చేస్తున్నారు సారు. తేజ అయితే పొయ్యి మంటేసేసాడు. ఇక్కడ ఇప్పుడే మేము ఇక్కడ అడవి నీళ్ళతోటి ద్రాక్షలు కడుక్కున్నాము. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. గైస్ మేమైతే శేషాచలం అడవిలో ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ చూసుకోవచ్చు మీరు. అసలు ఈ జలపాతము చాలా బాగుంది. అసలుకి చాలా బాగుంది. ఎవ్వరూ లేరనమాట, మా చుట్టూరు ఎవ్వరు లేరు. చూడండి, నేనున్నాను మునయ్య సార్ ఉన్నారంట. నేనున్నానని అంటున్నారు. ఏం లోతు కూడా లేదు గైస్. యాక్చువల్గా మేము సేఫ్టీ ప్రికాషన్స్ చాలా తీసుకుంటాము. ఆల్రెడీ మాతో పాటు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ సార్ వచ్చున్నారు. ఆయన దిగి చెక్ చేసి ఇది సేఫ్ అంటేనే మేము లోపలికి వచ్చాము. మా లాగా ఎవరు ట్రై చెయ్యొద్దు, ఎందుకంటే మేము ఒక అఫీషియల్తో వచ్చాము, పర్మిషన్తో వచ్చాము అనమాట. ఓకే, మీరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంత బాగుంది కదా. మేము వాటర్లో వెళ్తున్నాం అనమాట. వాటర్లో నుంచి వెళ్తూ ఫుడ్ ఎత్తుకొని వెళ్తున్నాము. జాగ్రత్త. ఏడే కూర్చున్నారా? ఈ రాయి మీద కూర్చున్నారా? చూసుకోవచ్చు మీరు. చూడండి, తేజ ఆల్రెడీ ఫుడ్ తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడికి. మొత్తం ఫారెస్ట్ అనమాట. గైస్, ఈ అడవి తల్లి అందాలు చూడండి. అసలుకి చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటుందో అంతే భయంకరంగా ఉంటుంది. అడవిని మనము చాలా జాగ్రత్తగా, చాలా నైపుణ్యంగా వాడుకోవాలన్నమాట. దీన్ని ఓన్లీ మనము ఎంజాయ్ మాత్రమే చేయాలి. ఎట్ట పడితే అట్ట, ఎలాగంటే అలాగా నడవడము, ఎలాగంటే ఎక్కడికంటే అక్కడ వెళ్ళడము చేస్తే మటుకు చాలా డేంజరస్ అన్నమాట. చూసుకోవచ్చు మీరు. చూడండి, ఈ సెలయేరు చూడండి ఎక్కడికో దారి తీస్తుందన్నమాట. చూడండి, ఈ నేరుగా వెళ్తే కార్తికేయ తీర్థం వస్తుందంట. గుట్టలు మిట్టలు దాటుకొని ఇలాంటి కొండలు బండలు దాటి చెట్టు పుట్టలు దాటితే కార్తికేయ కోన వస్తుంది. చాలా భయంకరంగా ఉంటుంది. గైస్, మా దగ్గర ఇంకో మంచి విషయం ఏంటి అంటే అడవి తల్లిని మేము కలుషితం అయితే చేయమన్నమాట. మేము వాడిన వ్యర్థాలు అంటే కవర్లు అవ్వచ్చు, లేదంటే గ్లాసులు అవ్వచ్చు, ఇంకేదన్నా పాలిథిన్ పేపర్స్ అవ్వచ్చు, ఏదన్నా కానీ చూడండి ఇలాగ ఒక లాస్ట్లో మంటేసి మంటలో తగలబెట్టేస్తాం అన్నమాట. బూడిదైపోతుంది. గైస్, ఇప్పుడు ఆల్మోస్ట్ మా క్యాంపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్గా ఇప్పుడు 5 o'clock అవుతుంది టైము. మొత్తం సర్దేసామన్నమాట. మొత్తం సామాన్లన్నీ సర్దేసాము. చూడండి, ఎవరు సామాన్ల వాళ్ళు అయితే సర్దేసుకొని తిరుగు ప్రయాణం బయలుదేరారు.
ఇక్కడ మిగిలిపోయిన ఫుడ్ అయితే మేము ఇక్కడ పెట్టేసాము కోతులకి. ఇక్కడ చిన్న చిన్న కోతులు ఉన్నాయన్నమాట. పెరుగు అన్నం వేసి ఇక్కడ పెట్టేసాము. ఇక్కడ చిన్న మంట వేస్ట్ అంతా వెలిగించేసాము. మేమైతే రిటర్న్ అయిపోయాము కంప్లీట్ చేసేసుకొని. ఇంక ఇక్కడి నుంచి మా బండ్ల దగ్గరికి ఆల్మోస్ట్ ఒక 30 minutes పడుతుంది అనమాట. ఓకే చలో సార్. నీళ్ళల్లో మేము రాలేము, అన్ని షూలు గూళ్ళు అన్నీ ఉన్నాయి. దారుందా గైస్? జాగ్రత్తగా రండి గైస్. ఇక్కడ 2 రూట్లు ఉన్నాయి వాటర్లో నడుచుకుంటా వెళ్ళేది. ఇక్కడ ఒక పొద ఉందన్నమాట. అతి కష్టం మీద పైకి వెళ్తున్నాము. వెళ్ళలేకుండా కూడా మనం వెళ్తున్నాము. గైస్ మీరు చూడండి గైస్ మీరు చూడండి గైస్. ఇట్లాంటి ప్రదేశాలు మీరు అస్సలు చూడరు. అదే కదా మీకు చెప్పేది. అంతే. ఇటు నుంచి ఎట్ట వెళ్ళాలా? ఎట్టు వెళ్ళారు అరుణ్ గారు? సారే రే. అవును, ఎప్పుడూ చూడలేము ఇలాంటి ప్రదేశాలు. అయ్యా మొత్తానికి మా కాళ్ళు తడిపిస్తున్నారుగా. మళ్ళీ కాళ్ళు తడుపుకొని మేము షూస్ నానబెట్టుకొని నడవలేక గైస్ ఇక్కడ చూడండి అతి దారుణంగా ఉంది రూట్. ఎట్టిట్టానా మీకు వ్లాగ్ చేస్తున్నాం గైస్. మీరు మా వ్లాగ్ ని మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఖచ్చితంగా మీకోసం చాలా కష్టపడుతున్నాము. ఓకే, ఖచ్చితంగా మీ దగ్గర నుంచి మేము కోరుకునేది లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే చేయలేకున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా ఈ వ్లాగ్ చూసుకోండి. ఖచ్చితంగా వ్లాగింగ్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఇంత కష్టపడి మీకోసం చేస్తున్నాం గైస్. ఆర్ఎల్స్ లేకుంటే మేము అసలు ఎప్పుడైతే ఇంత కష్టపడి మేము చేయం గైస్. ఆర్ఎల్స్ చూడండి గైస్ ఎంత కష్టపడుతున్నారు గైస్. వయసులో పెద్దోళ్ళైనా వయసులో చిన్నోళ్ళైనా ఇంత వ్లాగ్ చేయడానికి మీకోసమే గైస్. చూద్దాం. పోసినావా? ఏ కాయలు కొట్టావా? ఏయ్ తగలాల అద్దీ లెక్క పడ్డాయి చూడాడా. కట్ట గ్యారెంటీ పడింది. కట్ అయితే పడింది. ఒకటి పడింది చూడండి. బాగున్నాయి కాయలు బాగున్నాయి. ఏయ్ ఏయ్ కాయలు చూపించు, కాయలు చూపించు వీడియో. అడవి కాయలు గైస్, అడవి ఉసిరికాయలు చూడండి. రాచ ఉసిరా అంటే ఇది పచ్చడి బాగుంటుంది, నిలువ బాగుంటుంది. మన హైబ్రిడ్స్ ఉన్నా కూడా సైజు పెద్దపాటి కాయలు కాస్తాయి కానీ అవి నిలువ ఉండవు. దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వైల్డ్ బాగుంటాయి, ఇప్పుడు బాగుంటాయి సార్. అనుకోకుండా దాని ముందు పడినప్పుడు మాత్రమే ఏ అడవి జంతువు అయినా దానికి ప్రమాదం కలుగుతుంది అనుకున్నప్పుడు మాత్రం మనం దాడి చేస్తుంది, అటాక్ చేస్తుంది. ఊరికే వినోదానికి చేయదు. మనిషి ఒకడే అంటే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా, ఇలాంటి వాటి వల్ల లాభం వస్తుందని కూడా దాడి చేస్తాం మనం. కానీ జంతువులకు అటువంటి ఉండదు. ఈవెన్ ఆకలి ఉన్నప్పుడు మాత్రమే దాని ప్రే అనిమల్ మీద కూడా, దానికి ఆహారానికి ఉపయోగించే అనిమల్ మీద కూడా దాడి చేస్తుంది. ఒకసారి ఆకలి తీరితే పక్కనే పోతుంటే కూడా దాన్ని ఏం పట్టించుకోదు. ఇప్పుడు ఒక పులి ఉందనుకోండి, ఒక జింకను వేటాడితే తినేస్తుంది, కడుపున పడుకుంది, పక్కన జింకలు వెళ్తుంటాయి, మళ్ళీ సంపద. అది శత్రువు ఏం కాదు. అది ఆకలి తీర్చుకునే సాధనం అంతే. ఆకలి ఫుడ్ అంతే, అది దేవుడు సృష్టించినది. ఫుడ్ తింటే గమనిపోతుంది అంతే. మనిషికి అట్లా కాదు కదా. 100 సంవత్సరాలు మనకు సంపాదించుకొని ఉన్నదని మనకు తెలిసినా సరే దానికి ఆశయం ఉంటుంది. ఇంకా కావాలి, ఇంకా ఏం చేసినా తెలియదు. మనం దాంట్లో ఎంత ఖర్చు పెడతామో తెలియదు. బుడ్డ అమ్మంటాం. మనిషికి దానికి అదే తేడా. చూశారు కదా గైస్, అడవి చిట్కాలు సార్ చెప్పారు. ఇక్కడ భయంకరంగా జంతువులు ఉన్నాయంట. చిరుతలు, తోడేళ్ళు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు ఎన్నో ఉన్నాయి. మనం వీలైనంత తొందరగా మనం ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి. మనం బేస్ క్యాంప్కి అయితే వచ్చేసాము. మన బండ్లు ఇక్కడ పార్క్ చేసాము కదా, పార్క్ చేసి వెళ్ళాము కదా.
ఇక్కడ బండ్లు పెట్టిన చోటుకైతే మనం చేరుకున్నాము. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 4 కిలోమీటర్స్ మెయిన్ రోడ్ వస్తుంది. ఓకే చలో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జనతా ట్రావెల్ రైడర్.